హింసను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం తగదని నిజాంపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ హైదరాబాద్ కు పిలుపునివ్వడంతో నిజాంపేట పోలీసులు తెల్లవారుజామున బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయడం దారుణమన్నారు. ఒక ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే కోడిగుడ్లు టమాటాలతో ప్రభుత్వమే దాడులు చేయడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నాయకులపై ఏనాడు కూడా దాడులు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలలోపే దాడులకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ఈ అక్రమ అరెస్టులకు నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టిన నాయకులు అధ్యక్షులు చల్మేటి నాగరాజు, బాపురెడ్డి, స్వామిగౌడ్, రాములుగౌడ్, రంజిత్ గౌడ్, మౌరం రాజు, నాయని లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులకు తెరలేపింది. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో, ఒక ఎమ్మెల్యేపై ఇంకొక ఎమ్మెల్యేను ప్రభుత్వమే ఉసుగొల్పుతూ దాడికి పాల్పడే విధంగా, ప్రభుత్వమే హింసను ప్రేరేపించే విధంగా ఒక ఎమ్మెల్యేలపై దాడి ఎక్స్కాట్ ఇస్తూ, ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేపిస్తున్నది. ఇది ముమ్మాటికి మంచిది కాదు. రాష్ట్రంలో పెట్టుబడులు తేవాల్సింది పోయి ఎమ్మెల్యేలపై దాడి చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇదేందని చెప్పి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద మా నాయకుడైనటువంటి హరీష్ రావు గారు వెళ్ళి అడిగితే కూడా వారిని కూడా అరెస్టు చేసి మహబూబ్ నగర్ పిఎస్కు తరలిస్తూ రాత్రి అంతా హైడ్రామా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి తప్ప ప్రతిపక్షాన్ని ఎట్లా అనచాలో దృష్టి పెడుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే ఎమ్మెల్యే గాంధీ గారు ఉన్నారో వారు బాజాప్తా కాంగ్రెస్లో జాయిన్ అయినామని చెప్పి వాళ్ళు ట్విట్టర్ ద్వారానే ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి గారికి తో కాండ్వా మీద కూడా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కాండ్వా కప్పుకున్నారు. ఏదైతే కోర్టులో అనర్హత పిటిషన్ ఏదైతే మా స్పీకర్ గారి దగ్గర ఆమోదానికి పొందుతుందని చెప్పి ఆలోచన వచ్చి వాళ్ళది పదవి పోతుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారో భయంతో మళ్ళీ వెనకడుగు వేయడానికి ప్రయత్నం చేశారు. ఏం చెప్పాడు కౌశిక్ రెడ్డి గారు? మీరు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పారు. పిఎస్సి ఏదైతే చైర్మన్గా మీరు ప్రకటించబడ్డారో తదనంతరం మీరు చేసిన